మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఢిల్లీలో కాలుష్యం అత్యంత తీవ్ర స్థాయికి చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 481 పాయింట్లకు చేరింది. ఈ సీజన్లో ఇదే అతి వాయు కాలుష్యంగా రికార్డుకెక్కింది. విజిబిలిటీ 150 మీటర్లకు పడిపోగా ప్రయాణికులు తమ విమానాల షెడ్యూళ్లను మరోసారి చెక్ చేసుకోవాలని ఎయిర్లైన్ సంస్థలు సందేశాలు పంపిస్తున్నాయి. రోడ్లు సరిగా కనిపించకపోవడంతో వాహనాలు పగలే లైట్లతో నెమ్మదిగా సాగుతున్నాయి. ఇప్పటికే పాఠశాలలకు సెలవు ప్రకటించగా మరికొన్ని స్కూళ్లు 10వ తరగతి వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. శ్వాసకోశ సంబంధ సమస్యలున్నవారు బయట తిరగొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. అత్యవసర వస్తువుల వాహనాలు మినహా కమర్షియల్ వాహనాల్ని ఢిల్లీలోకి అనుమతించడం లేదు. అన్ని రకాల నిర్మాణ పనులు నిలిపివేయగా ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు 50% సిబ్బందితో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో కాలుష్యం అత్యంత తీవ్ర స్థాయికి చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 481 పాయింట్లకు చేరింది. ఈ సీజన్లో ఇదే అతివాయు కాలుష్యంగా రికార్డుకెక్కింది. విజిబిలిటీ 150 మీటర్లకు పడిపోగా ప్రయాణికులు తమ విమానాల షెడ్యూల్ని మరోసారి చెక్ చేసుకోవాలని ఎయిర్లైన్ సంస్థలు సందేశాలు పంపిస్తున్నాయి. రోడ్లు సరిగా కనిపించకపోవడంతో వాహనాలు పగలే లైట్లతో నెమ్మదిగా సాగుతున్నాయి. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించగా మరికొన్ని స్కూళ్లు 10వ తరగతి వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. శ్వాసకోశ సంబంధ సమస్యలున్నవారు బయట తిరగొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. అత్యవసర వస్తువుల వాహనాలు మినహా కమర్షియల్ వాహనాల్ని ఢిల్లీలోకి అనుమతించడం లేదు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, 481 పాయింట్స్కు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోవడంతో ఢిల్లీలో కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం స్థాయి మరింత తీవ్రతకు పెరిగింది. సివియర్ ప్లస్ కేటగిరీకి కాలుష్య స్థాయి పెరిగింది. దీన్ని సివియర్ ప్లస్ గా టీపీసీబీ ప్రకటించింది. ప్రస్తుతం ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఒకవైపు స్మాగ్, దానికి తోడుగా స్మోక్, రెండు కలిసి స్మాగ్ తీవ్రంగా ఉంది. మొత్తం ఢిల్లీ అంతా పొగ చూరినట్టుగా తయారైనటువంటి పరిస్థితి. దీంతో ఈ కారణంగా విజిబిలిటీ కూడా పూర్తిగా తగ్గిపోయింది. 150 మీటర్లకు విజిబిలిటీ తగ్గిపోవడంతో విమాన రాకపోకల పైన కూడా తీవ్ర ప్రభావం పడింది. విమాన రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇటు రోడ్లపైన కూడా వాహనాల వేగం కూడా చాలా తగ్గిపోయినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో క్లియర్ గా ఢిల్లీలో పూర్తిగా ఈ కాలుష్యం లెవెల్స్ పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ పాఠశాలలకు, స్కూళ్ళన్నిటికీ సెలవులు ప్రకటించారు. 10+ వరకు కూడా ఈ స్కూళ్ళన్నిటి కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి. ఇటు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు కూడా పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించారు. 50% మాత్రమే వర్క్ ఫోర్స్తో పనిచేయాలనే విషయాన్ని ప్రధానంగా ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ ఆరెంజ్ అలర్టు, ఇంకోవైపు ఇటు స్మాగ్ ఉన్నటువంటి నేపథ్యంలో క్లియర్గా అనేక రెస్ట్రిక్షన్స్ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. గ్రాప్ 4 గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4ను ఈరోజు యాక్టివేట్ చేశారు. సో ఆ నేపథ్యంలో పూర్తిగా ఢిల్లీలోకి ప్రవేశించేటువంటి అన్ని రకాల కమర్షియల్ వెహికల్స్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్ని కూడా నిషేధం విధించారు. కేవలం వ్యక్తిగత వాహనాలకు మాత్రమే అనుమతించారు. నా వెనకాల మీకు కనబడుతుంది పూర్తిగా ఢిల్లీ మొత్తం కూడా పొగచూరినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. కంప్లీట్గా పొగచూరినటువంటి విజువల్స్ అన్ని మనం చూడొచ్చు. ఎక్కడ కూడా వాహనాలకు కేవలం 150 మీటర్ల తర్వాత ఏమాత్రం కూడా కనపడినటువంటి ఒక పరిస్థితి మనకు ఢిల్లీలో కనబడుతుంది. సో దీని ఫలితంగా రోడ్లపై వెళ్ళేటువంటి వాహనాల యొక్క వేగం కూడా తగ్గిపోయింది. చాలా మెల్లగా వాహనాలు వెళ్తున్నాయి. అలాగే ఇటు విమానాల రాకపోకలపైన కూడా తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. ఎవరైనా విమాన ప్రయాణికులు వెళ్లే ముందు, వచ్చే ముందు ఒకసారి ఖచ్చితంగా ఆ విమానాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ చూసుకోవాలని అన్ని ఎయిర్లైన్స్ అన్ని కూడా ఇప్పటికే ప్రయాణికులందరికీ ఎస్ఎంఎస్లు పంపిస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ఈ చలికాలంలో ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిసారి ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ఈ సమస్యకు ప్రధానంగా 2 ప్రధాన కారణాలు. ఒకటి, పంట వ్యర్థాల దహనం ఇటు హర్యానా కానీ అటు పంజాబ్లో తీవ్రంగా
పంట వ్యర్థాల దహనం కారణంగా ఢిల్లీ మొత్తం పూర్తిగా పొగబారినట్టు అయిపోయింది. సో దాని ఫలితంగా ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి శ్వాస సంబంధమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఎవరికైతే ఇలాంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వారెవరు కూడా బయట తిరగొద్దని ఇప్పటికే డాక్టర్లు సూచిస్తున్నారు. ఇటు ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య కూడా ఈ రెస్పిరేటరీ సమస్యతో వచ్చేవారు చాలా ఎక్కువ కేసులు నమోదవుతున్నట్టు కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం కేవలం 50% వర్క్ ఫోర్స్తోనే పనిచేయాలని స్టాగ్గర్డ్ టైమింగ్స్ ఇచ్చింది. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అలో చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ సమస్య మరికొన్ని రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పౌరులందరూ కూడా తగిన సూచనలు జాగ్రత్తలు పాటించాలి, అవసరమైతే తప్ప బయటికి రావద్దని ఇటు డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఓకే వెంకటేష్.